నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైతే మంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ ప్రతిపక్షంలో ఉన్ననాడు సార్ స్థిరంగా నీతులు మాట్లాడతాడు. సార్ మరి అధికారంలోకి రాగానే తన జులుమును చూపిస్తాడా, లేకపోతే తన అధికార పరిధి ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అధికారాన్ని ఏ విధంగా చెలాయించవచ్చు అనేది ప్రజలకు చూపెడతాడా అన్నదానికి ఏదైతే మనం మంత్రి నియోజకవర్గంలోని నిండు గోదావరి గలగలలాడుతూ కేసీఆర్ ఖాయంలో ఉంటే ఈరోజు ఎడారిలాగా మార్చి దాన్ని ఒక ఎట్లా అంటే పుష్ప సినిమాలో ఏ విధంగానైతే లారీలను పెట్టి మరి గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తారో అంతకంటే ఘోరంగా, అంతకంటే కొన్ని వేల లారీలతో ఇక్కడ నుంచి వెళ్ళి మంత్రి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఇసుకను తరలించే కార్యక్రమంలో మరి ఈ ఇసుక రాజు పుష్పరాజు ఎవరు, ఈ ఇసుక పుష్పరాజు వెనుకున్న మంత్రి ఎవరు, ఆ మంత్రిని ముఖ్యమంత్రిని చేయడం కోసమా, మరి లేకపోతే ఆ ముఖ్యమంత్రి పదవిని రేపటికి కోసం కొనడం కోసం ఈరోజు ఇష్టారీతిగా ఇసుక తరలింపు జరుగుతుందా అనే దానికి కోటి ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంతో పాటు మంత్రి నియోజకవర్గ ప్రజలలో జోరుగా ఊహాగానాలు జరుగుతున్న సందర్భం. నిన్న పుట్టా మధుకర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వే కట్టుబడి లేకపోతే మరి నువ్వు విద్యావంతుడని సంస్కారవంతుడని గొప్ప గొప్ప మాటలు మాట్లాడే నువ్వు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్ననాడు మేము రాగానే 24 గంటల లోపు ఇసుక రవాణాను ఆపేస్తాం, ఈ తాతల తండ్రుల ఆస్తులను కొల్లగొట్టుతారు, ఇది మన తరతరాల ఆస్తి అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడావు. మరి నీకు కొద్దిగా లేదా అని ఘాటుగానే విమర్శించడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు తన గృహంలో ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఏదైతే ఇసుక రవాణా యథేచ్ఛగా 24 గంటలు 24/7 ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇసుకను అక్రమంగా ఇక్కడ నుంచి వెళ్ళి తోడేలు తోడుతున్నట్టు తోడుకుపోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ మంత్రి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిగా కూడా ఈయనే ఉన్నటువంటి సందర్భంలో మరి ఈయన ఇష్టారీతిగా ఇక్కడ నుంచి వెళ్ళి ఇసుక రవాణా కొనసాగించడానికి ఈయన అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ అడుగు పెట్టండి సాహసం చేయడు. అలాంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని పలు సందర్భాల్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అడుగు పెట్టాలంటే ఇక్కడ నియోజకవర్గంలో మంత్రిని ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో అక్కడ పలుకుబడితో ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలోని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క చిన్న కారణం చూపెట్టి ఎండబెట్టి గోదావరి నుండి వెళ్ళి ఇసుకను యథేచ్ఛగా ఇష్టారీతిగా తనతో దోసుకు వెళ్తున్న సందర్భాలు మనం వీడియో క్లిప్ల ద్వారా చూడవచ్చు. ఏదైతే ఇక్కడ నుండి తరతరాల ఆస్తిని తోసుకుపోతారా, ఇక్కడ నుండి మేము రాగానే 24 గంటల్లో బంద్ చేస్తాం అని రోజు ఒక డ్రామా చేసి ఇసుకని ఏ విధంగానైతే ప్రతిపక్షంలో ఉన్ననాడు నానా గగ్గులు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు మరి ఇవాళ నువ్వే ఉన్నావు, మరి నువ్వు ఈ జనానికి ఏం సమాధానం చెప్తావు? నీ వ్యక్తిత్వం ఇలాంటిదా? నీ వ్యక్తిత్వం ప్రతిపక్షంలో ఉన్ననాడు పెద్దగా గొప్పగా మాట్లాడి శ్రీరంగ నీతులు చెప్పి ఇవాళ నువ్వు వ్యవహరించే తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. నీ నిజ స్వరూపం తేటతెల్లమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. నీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేసి ప్రజలకు తెలియజేసేదాకా నేను విశ్రమించబోనని, నేను నీ వెంటే పడతామని ఏదైతే నీ నిజ స్వరూపం మంత్రి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన నాడు ఇంకొకసారి ఇక్కడ నీ గెలుపు అనేది ఖాయం. నీ గెలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉంటుంది. నీ నిజ స్వరూపం తెలియడం కోసం మాత్రమే ఇక్కడ నేను అన్ని రకాలుగా మేము ఇక్కడ ఉంటామని బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు తెలియజేస్తున్న సందర్భం. ఏదైతే అప్పుడు చిన్న కాలుకు గాయం రాగానే ఉరికిపోయి మరి దావరాగా చేసినటువంటి నువ్వు మరి ఇవాళ ఎక్కడున్నావు, ఏం మాట్లాడినావు? గొప్పగా మాట్లాడినావు, మరి గొప్ప మాటలు మాట్లాడినావు. మరి నిజంగానే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, నన్ను మంత్రులు పని చేసుకోవడం లేదు, మంత్రులు నా పనికి అడ్డు తలుగుతూ నన్ను పని చేయకుండా అడ్డు తలుగుతున్నారన్న సందర్భం. ఏదైతే ఢిల్లీకి వెళ్ళి మరి ఇక్కడ ఉన్న విషయాన్ని తెలియజేసిన సందర్భంలో ఒక మంత్రులు తన సీటును గుంజుకోవడానికి చూస్తున్నారని మరి చెప్తున్న సందర్భంలో ఏదైతే పుష్ప సినిమా విధంగానే ఒక మంత్రిని ముఖ్యమంత్రి చేయడం కోసం పుష్పరాజ్ ఏ విధంగానైతే అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడో అదే చందంగా మరి ఇక్కడ ఒక మంత్రి ఎవరైనా మరి ఆ పుష్ప ఈ
ఇసుక పుష్పరాజ్ వెనకాలండి ఈ ఇసుకనంతా తరలించి ఆ డబ్బునంతా సమకూర్చి రేపటి భవిష్యత్తు ముఖ్యమంత్రి సీటును దక్కించుకోవడం కోసం ఇక్కడ ఎవరైనా మంత్రి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వారైనా మంత్రిగా వ్యవహరిస్తున్న వారి హస్తం ఏమైనా ఉందా అనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ మనకు అర్థం కాని పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజలలో తన ప్రాబల్యం తగ్గిపోతున్నది. ఇప్పటికిప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక 18వ తారీఖు రోజు సరైన నిర్ణయం తీసుకుంటే 18వ తారీఖున నిర్ణయం మేరకు 10 బీఆర్ఎస్ పార్టీ ధిక్కరణ కేసు కింద ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల కేసు కింద ఏదైతే ఉందో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ 10 స్థానాలలో కనుక ఉప ఎన్నిక వస్తే అక్కడికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపుగా 1-2 కూడా సీట్లు వచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని కొన్ని సర్వేలు చెబుతున్న సందర్భం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని ప్రజలలో బీఆర్ఎస్కు చాలా మైలేజ్ రావడం జరిగిందని పార్లమెంటు అసెంబ్లీ స్థానాలప్పుడు ఎన్నికలు జరిగేదానికంటే ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగే ఎన్నికలు చాలా గొప్పగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని పలు మేధావులు సర్వే సంస్థలు తెలియజేస్తున్న సందర్భంలో ఏదైతే బీసీ కులగణన పేరిట బీసీలను కులగణన చేసి అప్రతిష్టను మూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీల కులగణన పారదర్శకంగా జరగలేదని సాంకేతికంగా జరగలేదని తెలియచి కూడా అసెంబ్లీని ఏర్పాటు చేసి బీసీలను మోసం చేసి ఓట్లను 4 డబ్బాలో వేసుకుందామని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కి బీసీల నుండి వచ్చిన వ్యతిరేకత బీసీలు ఐకమత్యంగా లేరనుకున్నారు. ఇన్ని రోజులు ఏ విధంగానైతే ఉన్నారో ఇప్పుడు కూడా బీసీలు అలాగే ఉన్నారనుకొని ఒక భ్రమలో తాను ఏది చేస్తే అది నడుస్తుంది అనుకున్న భ్రమలో ముఖ్యమంత్రి గారు బయటికి వస్తే బీసీల నుండి వెళ్ళి బీసీల ఐక్యత ద్వారా వచ్చినటువంటి సిగను తట్టుకోలేక బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అందించిన చేయూతతో పాటు బీసీ మేధావులు సంస్థలు బీసీ ఏదైతే బీసీ నాయకులు అందరూ కలిసి ఎక్కువదాటిగా చేసిన దాడి వల్ల తోకముడిచి వెనక్కి వెళ్ళింది. ఏదైతే రీసర్వే నిర్వహించాలన్నప్పుడు రీసర్వేను వారం రోజుల పాటు 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు నిర్వహిస్తామని ఏదైతే తెలియజేయడం జరిగిందో దానికి సంబంధించిన అడ్వర్టైజ్ కానీ ఎవరైనా పాల్గొనకపోతే పూర్తి స్థాయిలో మళ్ళీ మొదటి నుండి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి బీసీల యొక్క కులగణన సంఖ్యను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఇచ్చిన ప్రకారం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్లకు దగ్గరగా ఉన్నటువంటి ఓటర్ సంఖ్యకు కంటే అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఇంకా బీసీల సంఖ్య అందులో నమోదైతే దాదాపుగా 4 కోట్ల పైబడి ఉంటుంది కాబట్టి మొత్తం సంఖ్య. కాబట్టి మీరు ఇప్పటికైనా పారదర్శకమైన సాంకేతికమైన స్పష్టతమైన కులగణన చేసి కులం యొక్క సంఖ్యను నిర్ణయించాలి. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ఓసీలు ఎంత అనే నిర్ణయం జరగాలి తప్పితే అలా ముస్లిం మైనారిటీలు ఎంతమంది నిర్ణయం జరగాలి. కానీ బీసీ ముస్లిం, బీసీ ఓసీ, ఓసీ ముస్లిం అనే తేడాలు ఇందులో కలపకుండా స్పష్టమైన పారదర్శకమైన బీసీల కులగణన చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఏ ఎన్నికకైనా రావాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కర్మకాచ వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మంతని నియోజకవర్గంలో ఈరోజు అంటే నిన్న ఏదైతే ఏర్పాటు చేసిన సమావేశం ఏదైతే ఉందో మంత్రి గారు వకాల్తా పుచ్చుకొని ఏదైతే ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయ్యా శ్రీధర్ బాబు, నువ్వే మంత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నువ్వు ఏదైతే మహిళలకు స్కూటీలు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తారని చెప్పి ఇప్పటి వరకు విద్యార్థులకు స్కూటీలు ఒకటి కూడా రాకపోగా వారందరూ గౌరవ ప్రియాంక గాంధీ గారికి లెటర్ల ద్వారా, పోస్ట్ కార్డ్ లెటర్ల ద్వారా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. మరి నువ్వే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా కానుక మరియు మహిళలకు విద్యార్థినులకు స్కూటీ ఇస్తానని చెప్పినావు. మన స్కూటీల సంగతి ఏమైందయ్యా? 5 లక్షల రూపాయలు నువ్వే రాసినావు కదా, నువ్వు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన 1 సంవత్సరంలోనే ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఉద్యోగులకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తానని చెప్పిందే నువ్వు. మరి నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి కూడా లేదు. మరి నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావని ప్రతిపక్ష పార్టీలు ఆహాటంగా విమర్శిస్తున్న సందర్భంలో మరి నువ్వు ఏదైతే చెప్పినవో నువ్వే స్వయంగా రాసి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మరి దుద్దిల్ల శ్రీధర్, మరి నువ్వు ఈ రోజు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డిని పెట్టుకుని మంత్రిలో ఏ విధంగా నువ్వు సభ నిర్వహిస్తావు? మంత్రినితో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి యువకులందరినీ మోసం చేసిన చరిత్ర మరి నువ్వే మూట కట్టుకున్నావు. ఎందుకంటే నువ్వే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఏదైతే హామీ ఇచ్చినావో హామీకి కట్టుబడి లేకుండా ఇప్పటి వరకు ఉద్యోగ రూపకల్పన కావాల్సిన జాబ్ క్యాలెండర్ నిర్వహణ చేయలేదంటే
నువ్వు ఎంత లోపభూయిష్టంగా ఉన్నావు. మరి నువ్వే ఇక్కడికి వచ్చి ఇంకా అదే ఒక నరేందర్ రెడ్డి గారికి సంబంధించి ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి తను ఇష్టారీతిగా డబ్బులు ఉన్నాయని చెప్పి ఏదైతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఎమ్మెల్సీ రెడ్డి కాబట్టి ఎంబడి తిరగాలని చూస్తున్నావు. ఇదే ఒక బీసీ క్యాండిడేట్ ఎందుకు నువ్వు ప్రమోట్ చేయలేదు? ఒక బీసీ క్యాండిడేట్ ఇక్కడ నుండి కానీ ఉమ్మడి కరీంనగర్ నుండి కానీ ఉమ్మడి కరీంనగర్లో కానీ మంత్రి నియోజకవర్గం నుండి ఎందుకు నువ్వు ఒక మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఒక బీసీ క్యాండిడేట్ నువ్వెందుకు ప్రతిపాదించలేదు? ఒక మంత్రి నియోజకవర్గం నుంచి కనుక ఎమ్మెల్సీ క్యాండిడేట్ నువ్వు డిక్లేర్ చేసి నువ్వు దగ్గర నుండి గెలిపించాల్సింది పోయి ఒక డిక్లేర్ చేసిన ఒక రెడ్డి క్యాండిడేట్ ను పట్టుకొని నువ్వు తిరగడంలోనే నీ ఆంతర్యం అర్థమవుతుంది. నువ్వు ఏదైతే మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు అందరినీ మోసం చేసినావు, నువ్వు ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి మేనిఫెస్టోలో రాసిన ప్రతి దానికి నువ్వే బాధ్యత వహించాలని, తర్వాతే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. కాబట్టి నువ్వేదైతే విద్యార్థులకు ఇస్తానన్నటువంటి విద్యార్థినులకు కావాల్సిన స్కూటీతో పాటు 5 లక్షల విద్యా భరోసా కార్డుతో పాటుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ తో పాటు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు. కాబట్టి నువ్వు తక్షణమే నిరుద్యోగులకు పట్టభద్రులందరికీ క్షమాపణ చెప్పి తర్వాత ఓటు అడగాలి తప్పితే నీకు నైతికత ఓటు అడిగే నైతికత లేదు. కాబట్టి నువ్వు తెలుసుకొని ఒకసారి నువ్వు ఓటు అడగాలి. లేకపోతే మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ మరియు వరంగల్కు సంబంధించిన పట్టభద్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే ఓట్లకు ఇప్పుడు మాత్రమే బయటకు వచ్చి అడిగే ఏ నాయకుని కోసం ఓటు వేయొద్దని, పట్టభద్రులు అంటే పట్టభద్రుల యొక్క రేపటి ఉద్యోగ నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం పోరాడే నాయకునికి మాత్రమే ఓటు వేయాలి తప్పితే విద్యా సంస్థల ద్వారా కోట్లు సంపాదించే వ్యక్తులకు కానీ, లేకపోతే ఓట్లు పడ్డ తర్వాత ముఖం చాటేసే వ్యక్తులకు కానీ, ఓట్ల దాకా ఒక రకంగా ఓట్ల తర్వాత ఇంకో రకంగా వ్యవహరించే ఏ నాయకునికి ఓటు వేయొద్దని ఒకసారి ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మ గారిని